హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 14th వీక్ నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో 14th వీక్ నామినేషన్ లో పెద్ద ట్విస్టులు ఉండబోతున్నాయి అండ్ షాకింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ షాకింగ్ అప్డేట్స్ ఏంది అండ్ ఈసారి సీజన్ 7 అనుకుంటా, సీజన్ 7 రిపీట్ చేయబోతున్నారా అంటే ఖచ్చితంగా అదే జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సీజన్ 7 అంటే ఎవరు? మన అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ ఏమన్నా రిపీట్ చేయబోతున్నారా అంటే ఎక్కడో తేడా కొడుతుంది. సో అదే జరగబోతుందా, అదే జరుగుతుందా అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. అండ్ బిగ్ బాస్ కంప్లీట్ గా బయాస్డ్ గా ఉంటున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో అవన్నీ మాట్లాడుకుందాం. అలాగే నామినేషన్ ప్రాసెస్ కూడా, అసలు నామినేషన్స్ ఎవరు ఉండబోతున్నారు, ఓటింగ్ లైన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవ్వబోతున్నాయి, ఇవన్నీ క్లారిటీగా చెప్తాను. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్ కట్ గా మాట్లాడతాను. అండ్ వీడియో ఎక్కడైనా మధ్యలో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా నామినేషన్ లో ఉన్నది ఎవరు? సో నామినేషన్ లో ఉన్నది ఎవరు అని అంటే, నామినేషన్ లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరినీ నామినేషన్ లో ఉంచబోతున్నారు. ఎక్సెప్ట్ ఒక కళ్యాణ్ తప్ప అన్నట్టుగా ఉంది. సో ఎందుకు కళ్యాణ్ అంటే, కళ్యాణ్ టికెట్ టు ఫినాలి విన్ అయ్యాడు కాబట్టికే నామినేషన్ లో లేడు. మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు, ఇది క్లియర్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన ఈసారి కూడా హౌస్ కి ఒక కెప్టెన్ అయితే ఉన్నారు. ఆ కెప్టెన్ ఎవరో కాదు, భరణి కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫో అప్డేట్ అయితే వచ్చింది. అదేంది, లాస్ట్ కెప్టెన్ కళ్యాణే కదా అంటే, సో సీజన్ 7 లో అమర్దీప్ కి ఛాన్స్ ఇచ్చారు కదా, అంటే ఏ పవర్స్ ఉండవు, అంటే ఇమ్యూనిటీ ఏం ఉండదు, బట్ కాకుంటే కెప్టెన్ అయ్యాడు అనమాట. అలాగా బర్నీ గారు వాళ్ళ కూతురు అడిగింది, సో ఈయన ఒక్కడే పెండింగ్ లో ఉన్నాడు కాబట్టి సో ఆ విధంగా కన్సిడర్ చేసి ఈయనకు లాస్ట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఎలాంటి పవర్స్ అయితే ఏముండవు, అంటే ఇమ్యూనిటీ ఏమి ఉండదు అనమాట. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం, క్లియర్ గా అర్థం చేసుకోండి మీరు. సో ఇది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, సీన్ సితారా అంటే క్లియర్ కట్ గా రాసి పెట్టుకోండి. సో ఇది బర్నీ గారు కెప్టెన్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తనుజ నామినేషన్ లో ఉంటది, అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ లో ఉన్నాడు, భరణి నామినేషన్ లో ఉన్నాడు, సుమన్ శెట్టి నామినేషన్ లో ఉన్నాడు, డెమోన్, సంజన ఆల్సో నామినేషన్. సో లాస్ట్ వీక్ కదా, తర్వాత ఫినాలి వీకే అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే కంప్లీట్ గా ఇంకా పెద్ద సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. సో క్లియర్ కట్ గా అందరూ నామినేషన్ లో ఉంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉండబోయేది ఏంటి అని అంటే, బిగ్ బాస్ కంప్లీట్ గా బయాస్డ్ గా ఉన్నాడు అనడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇంతకు ముందుకు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరులాగా మారిపోతున్నాయి. రాను 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 వేరేలాగా మారిపోతుంది బిగ్ బాస్ అనేది. ఎలా అయిపోయింది అని అంటే, ఈ కెప్టెన్సీ ఈ అన్నిటికీ పవర్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా కొంతమందికి ఫేవరబుల్ చేయడానికి అండ్ కొందరిని లేపడానికి మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చూసుకుంటే అర్థమైపోతుంది, క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఎవరు ఏంటి, ఏ పొజిషన్ ఎలా ఉంటది అని చెప్పేసి క్లియర్ కట్ గా ఉంది. కానీ ఇక్కడ కళ్యాణ్ టికెట్ టు ఫినాలి గెలిచాడు కదా, టికెట్ టు ఫినాలి గెలిచిండు అని అంటే ఆల్రెడీ ఫైనలిస్ట్ అన్నమాట, టాప్ 5 లో ఒకరు అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఏంటి అంటే, ప్రీవియస్ గా జరిగిన దానికంటే భిన్నంగా ఫినాలి వీక్ అని ఓటింగ్ పెట్టబోతున్నారు, అంటే విన్నర్ ఓటింగ్ అనేది పెట్టబోతున్నారు. అండ్ ఈ రోజు మిడ్ నైట్ నుంచే పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ అవగానే క్లియర్ కట్ గా అందరినీ, అంటే ఎక్సెప్ట్ కళ్యాణ్ పెడతారు అని చెప్పేసి మనకు అనుకున్నా కూడా ఇన్ఫో వచ్చింది ఏంటంటే, ఎక్సెప్ట్ కళ్యాణ్ కూడా, అంటే టికెట్ టు ఫినాలీలో ఉన్నా కూడా ఆయనకు ఓట్ బ్యాంక్ అనేది మిస్ అవ్వకూడదు. ఆల్రెడీ ఒక వీక్ బిస్కెట్ అయింది, పాపం రీతుని చేద్దాం అనుకుని ఏదో అయిపోయి కళ్యాణ్ గెలిచాడు. సో అలా కొన్నిసార్లు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు బిగ్ బాస్, తలకిందులు కూడా అవుతాయి వాళ్ళ ఆలోచనలు. తీరా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ కి లాస్ట్ వీక్ ఓట్ బ్యాంక్ లో ఓటింగ్ లో లేడు, ఇప్పుడు కూడా ఉండకపోతే బాగుండదేమో అని చెప్పేసి టికెట్ టు ఫినాలీలో ఉన్న కళ్యాణ్ ని కూడా తీసుకొచ్చేసి ఓటింగ్ లో ఉంచే ఛాన్సెస్ హైలీగా ఉంది అనంట. 99% ఓటింగ్ లో పెట్టే ఛాన్సెస్ ఉందనంట. టికెట్ టు ఫినాలి గెలిచినప్పుడు ఓటింగ్ లో పెట్టద్దు కదా. సో అందుకోసమనే జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి, జనాల మీద ఏదో అది చేయడానికి, అందరికి ఏదో చేసేస్తున్నాము అని చెప్పడానికి క్లియర్ కట్ గా టికెట్ టు ఫినాలి రేస్ లో ఉన్న పర్సన్ కళ్యాణ్ ని కూడా, కళ్యాణ్ పడాలను కూడా తీసుకొచ్చి ఈ దాంట్లో ఓటింగ్ లైన్స్ లో పెట్టబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. సో ఇంత దారుణం ఏంట్రా స్వామి, ఇంత హైప్ ఏంట్రా స్వామి. సో నిజంగా ఇది చాలా అంటే చాలా క్రూషియల్ మూమెంట్, అంటే ఖచ్చితంగా క్రూషియల్ మూమెంటే. ఇంత దారుణంగా ఆలోచిస్తారు, ఇంత దారుణంగా చేస్తారు అని చెప్పేసి నేను అనుకోలేదు నేను. సో ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ లేదు, సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అనేది క్లియర్ కట్ గా ఒక వీడియో అయితే చేస్తాను.
సో అలాగే తనుజ వర్సెస్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్యలో కూడా అదే టాపిక్ లో కలిపేసి అనాలిసిస్ చేసే ప్రాసెస్ అయితే చేద్దాం అనుకున్నా ఒక వీడియో అయితే. నిజంగానే వై కళ్యాణ్ 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 కళ్యాణ్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా రీజన్స్, ఈ అందరూ నామినేషన్ లో ఉండడానికి, అందరినీ డైరెక్ట్ ఓటింగ్ లైన్స్ లో ఉండడానికి మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ అని ఇదన్నీ ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరందరూ నామినేట్ అయ్యారు అని చెప్పేస్తే, ఎందుకంటే మనకేదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, మనకేదో క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి, ఇలా ఉండి అలా ఉండి అని చెప్పేసి ఇంత వేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా నిజంగా బయటికి వచ్చినాక కొంతమంది కంటెస్టెంట్ చాలా బాధపడతారు. ఈవెన్ ఇప్పుడు రీతు బయటకు వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఆ ఎపిసోడ్స్ చూసారనుకోండి, ఖచ్చితంగా ఆమె రియలైజ్ అవుతుంది. బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడారు కదా, అలాంటి అన్నిటిని చూస్తే చాలా విషయాలు కంపారబిలిటీ చాలా ఉన్నాయి అన్నమాట. చూలా బయటకు వచ్చినాక ఈ సీజన్ లో ఉన్నంత సెలబ్రిటీ డ్యామేజ్ ఇంకా ఏ సీజన్ లో ఉండదేమో. బయటకు వచ్చినాక ఆ రేంజ్ లో బాధపడతారు సెలబ్రిటీస్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే అంత రేంజ్ లో ఎపిసోడ్లు చూపిస్తున్నారు అనమాట. ఈవెన్ తనుజ అయితే అసలు హారబుల్, నిజంగా ఎంత దారుణంగా అన్యాయం చేస్తున్నాడంటే బిగ్ బాస్. దానికి తోడు బయట రివ్యూవర్స్ కూడా మరి ఇంత రేంజ్ లో హాజ్ చేయాలా. అప్పుడు సీజన్ 7 లో అమర్దీప్ ను పక్కకు తొక్కేసేసి జై జవాన్ జై జవాన్ జై జవాన్ అనుకుంటా జై జవాన్ కే పోయింది. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనుకుంటా అప్పుడు జై కిసాన్ కి ఇచ్చారు. ఇప్పుడు జై జవాన్ విషయంలో అదే లేపుతున్నారు అనమాట ఈ రివ్యూవర్స్ అందరూ కూడా. సో నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు బీప్ వర్డ్ వాడారు, బిగ్ బాస్ అంతా క్లాస్ వీకాడు, మరి ఆ ఫుటేజ్ అంతా ఎక్కడ పోయింది? ఇంత చర్చలు చేస్తున్నారు, ఏ ఒక్కరు రివ్యూవర్ కూడా పెద్దగా మాట్లాడలేదే. ఇలాంటి చాలా కన్సిడర్ చేసుకోవాలి. మనకేంటంటే ఎదుటోడి మీద బురద జల్లాలనే ఫీలింగ్ నాకు లేదు కాబట్టి సో దాన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్ అనిపించింది. సో మొత్తానికైతే నామినేషన్ ప్రాసెస్ ఇది అన్నమాట. సో ఓవరాల్ గా ఎవరు ఏంటి, ఎవరికి ఎక్కువ చేయబోతున్నారు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేయబోతున్నారు అనేది అయితే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఈ వీక్ చాలా క్రూషియల్ అండ్ క్లియర్ కట్ గా ఓటింగ్ లైన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన కంచెలి ఫుల్ ఆన్ యాక్టివ్ లో ఉండండి. ఈ రోజు నైట్ నుంచే మీకు ఖచ్చితంగా బిగ్ బాస్ చెప్పబోతున్నాడు ఫినాలీ ఓటింగ్ అనేది చెప్పేసి, విన్నర్ ఓటింగ్ అనేది అనౌన్స్ చేయబోతున్నాడు. సో 2 weeks ఉంటది. సో ఏదైనా మ్యాజిక్లు చేయడానికి బిగ్ బాస్ కు బోచ్చడని ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకనే ఈ ప్లానింగ్ అంతా, ఈ సెటప్ అంతా చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. బట్ మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. నిజంగా చాలా హారబుల్ గా ఉండబోతుంది. అంటే కళ్యాణ్ కూడా ఓటింగ్ లో ఉండబోతున్నాడు. ఎందుకంటే టికెట్ టు ఫినాల్ గెలిచినా కూడా ఓటింగ్ లో ఉండబోతున్నాడు. జస్ట్ ఫర్ ఓటింగ్ క్యాలిక్యులేషన్ కోసము, ఓట్ బ్యాంక్ కోసము, ఓట్ బ్యాంక్ పెంచడం కోసము. సో లేదంటే ఎక్కడ వేరే వాళ్ళు విన్నర్ అయిపోతారేమో అని చెప్పేసి పెద్ద రచ్చ జరగబోతుంది. రచ్చ జరుగుతూ ఉంది కూడా. సో చాలా మంది చెప్తున్నారు టికెట్ టు ఫినాల్ గెలిచిన వాళ్ళు విన్నర్ అవ్వలేదు అని అంటే, విన్నర్ అయ్యాడు, రాహుల్ సిప్లిగన్ అయ్యాడు. సో మిగతా ఎవరు అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా లేడీ విన్నర్ కాకూడదు అని చెప్పేసి రాహుల్ సిప్లిగన్ విన్నర్ అయ్యారని అప్పట్లో మీరు పెద్ద రూమర్లు విన్నారు కదా. సో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ముందుకెళ్లాలి, ముందుకెళ్తూనే ఉన్నారు. బట్ వాళ్ళకి కావాల్సిన స్టఫ్ మాత్రమే బయటికి తీసుకొస్తారు. మిగతా వాళ్ళతోటి సంబంధం లేదు, ఆడియన్స్ తో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ డబ్బులు పెడుతుంది, మేనేజ్మెంట్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది తప్పితే నువ్వేదో చేస్తున్నావు, వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు. బయట పిఆర్లుగా మారబోతున్నారా అంటే నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి కంప్లీట్ గా పిఆర్లు అంటే వేరే సపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ రివ్యూవర్స్ నే పిఆర్ లాగా మార్చుకోబోతున్నారు. నెక్స్ట్ సీజన్ నుంచి అదే జరగబోతుంది. సో మరి ఇంత కకృతి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఓడు నేను జెన్యూన్ చెప్తున్నాను అని చెప్పేవాళ్లే. బట్ కొన్ని విషయాల్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా లేపుతున్నారు. సో కొంతమంది అయితే ఏకంగా ఈ ఇష్యూల మీద మాట్లాడుతున్నారు. అది కూడా తర్వాత ఒక వీడియో చేద్దాం దాని గురించి ఒక క్లారిటీగా. ఇప్పుడు నేను చాలా క్లారిటీగా అండ్ ఇప్పుడు బిజీ వర్క్ అంతా, మా బ్రదర్ మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏ చిన్న అది కూడా లేదు కాబట్టి సో క్లియర్ కట్ గా ఇప్పటి నుంచి వీడియోస్ అనేది కంప్లీట్ గా ఇవ్వబోతున్నాను, ఇస్తాను కూడా. ఈసారి ఎపిసోడ్ రివ్యూలు కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా కొన్ని రోజులు 2 వారాలే ఉంది కాబట్టి సో మేము కూడా దాంట్లోకి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే టైం లేక ఇన్ని రోజులు డిలే చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు అలా కాదు. సో మీరు ఎవరు కోట్ అయిపోతున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, టాప్ 5 టాప్ 6 అనేది కూడా క్లియర్ గా మాట్లాడతాను. అందులో ఈ వీక్ వెళ్ళిపోయేది సుమనన్న కాదు, గుర్తుపెట్టుకోండి, సుమనన్న కాదు. ఎందుకు కాదు అని అంటున్నంటే, సో రీతు చౌదరి కంటే కూడా సుమనన్నకు ఓటింగ్ తక్కువ ఉంది. బట్ రీతు చౌదరి వెళ్ళిపోవడానికి రీజన్ బిగ్ బాస్ టీమే. అది కూడా
టీఆర్పీ స్టంట్లే అనుకోండి అబ్బా, ఇంకేం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ప్రతిదీ ఎక్స్పెక్టేషన్ ఎక్సెప్ట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరూ గెస్ చేయగలుగుతున్నారు. బయట ఆడియన్సే, రివ్యూవర్సే కాదు, లీక్లే కాదు, ఆడియన్సే గెస్ చేయబోతున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి రీతు ఎలిమినేషన్ అనేది జరిగినట్టుగా అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్